అది అలా ఇవ్వలేదు, నేను తీసుకోలేదు. కానీ ఆయన మాత్రము వినడా, ఆయన నాకు తృప్తి ఉన్నది, ఒక ఆయనకి మంచి పరిచర్య చేశానని తృప్తి నాకు మిగిలిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇలాంటిది ఒకటే చెప్తున్నాను మీకు, చాలా ఉన్నాయి ఇలాంటి నా జీవితంలో, చాలా చాలా దేవుడు చేయించాడు. అయితే ఇక్కడ ఏమన్నాడంటే ఒకడు మళ్ళని ఎడల, ఎక్కడికి మళ్ళాలి? దేవుడు మీకు ఏం చెప్పాను, దేవుడు ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అని మీకు చెప్పాను. ఏం చెప్తా కదమ్మా? అయితే ఆయన అంటున్నాడు వీళ్ళందరూ కూడా మరి ఆ అవాదం ద్వారా ఎవరు వచ్చారు? కయ్యని అయిపోయి వచ్చాడు. కయ్యని అయిపోయిన మిగిలినటువంటి వారందరూ కూడా వచ్చారు. అయితే భూమి మీద అంట ప్రజలు విస్తరించారంట. ఏం చేయడమ్మా? భూమి మీద ప్రజలు విస్తరించారు. విస్తరిస్తే ఏమైందో చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయంలో చూద్దాం. నరులు భూమి మీద విస్తరింపాలంభించిరి. తర్వాత కుమార్తెలు వాడికి పుట్టినప్పుడు చాలు నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయము యొక్క తలంపులో ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి తన భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం ఉంది, తన హృదయంలో నొచ్చుకునేను. ఏం పడ్డాడంట? నరులు చేసినందుకు దేవుడు బాధపడ్డాడు. సంతాపం అంటే బాధపడ్డాడంట. దేవుడు మాట విన్నందుకు దేవుడు బాధపడుతూ ఉన్నాడు. అమ్మా మిమ్మల్ని అడుగుతాను, ఒక మాట అడుగుతాను. దేవుడు ఒక్కడే అని పదే 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 ఇప్పటికి 7 వారాల నుంచి చెప్తున్నా. ఇంత ముందు నరలేదు నాకు తెలియదు, కానీ నాన్నలోకి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన వాడికి అందరికీ చెప్తున్నా ఒక్కడే అని మీకు చెప్తూ ఉన్నా. అయితే ఒక్కడు ఎవరనేది కూడా వివరంగా మన సృష్టికర్త అయిన దేవుడని మీకు చెప్తూ ఉన్నా. అయినను అమ్మ దయచేసి కాళ్ళని పెట్టు, జాగ్రత్త కాదండి, పెద్దాను కాబట్టి మీకు శాంతిస్తున్నాను, ఓకేనా? ఎందుకంటే ఒక్కడే అని చెప్తున్నాను. ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అడుగుతా. ఇప్పుడు 10 మంది అక్కడ కూర్చొని అనుకోండి, అందులో అక్కడ మీ నాయన ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు ఇంకే అమ్మని అడుగుదాం, ఈ అమ్మ ఏమనుకోదని అనుకుంటున్నాను. ఈ అమ్మని అడుగుదాం, ఈ అమ్మని అమ్మ మీ నాయన ఎవళ్ళ అమ్మ అంటే ఆయన అని చూపెడతాం కదా, ఉన్నాడు అనుకున్నాను. ఆ పక్క ఆయన కూడా మా నాయన అని చెప్తావా? చెప్పగా అది దేవుడికి కోపం వస్తుంది. ఇప్పుడు ప్రజలందరూ ఏమంటున్నారు? ఆయన మా నాయనే. అక్కడేమో కోపం వస్తుంది. మరి దేవుణ్ణి, నిన్ను సృష్టించినటువంటి దేవుణ్ణి, తర్వాత నిన్ను సృష్టించుకుంటే దేవుడిని వదిలేసి నువ్వు వేరే వాడిని కూడా దేవుడు అంటే అది పాపం కదా. ఇంకో మాట కూడా అడిగాను అమ్మా. ఇప్పుడు మీ ఆయన ఉన్నాడు కదా, మీ ఆయన్ని ఏమంటారంటే ఎవరైనా వచ్చి మీ ఆవిడేదంటే ఇక్కడికి వచ్చి ఇక్కడే అనుకుంటున్నాం, ఎక్కడ వద్దు ఇక్కడ అనుకున్నాం. మీ అమ్మాయి ఆవిడ చూసి పెడతాను తీసుకొచ్చాడు అనుకోండి, ఆమె ఏం చెప్పాడు అనుకోండి, ఆమెనా కదా పక్క అమ్మ కూడా అన్నాడు అనుకో, అప్పుడు ఏం చెప్తావు? చెప్పు తిరగేద్దాం కదా. ఎంత కోసం వచ్చారు మీకు? నిజం చెప్తే మీకు కడుపు నొప్పిగా ఉందా? ఓకేనా? మీరు మిమ్మల్ని అడిగారు అనుకో, మీ ఆయన అన్నాడు అనుకోండి, ఆయన చెప్తారా పక్క ఆయన కూడా చెప్తారా? రైట్. ఇప్పుడు మిమ్మల్ని సృష్టించినటువంటి సృష్టికర్తని దేవుడికి ఎందుకు కోపం అవుతుందో తెలుసా మీకు? ఎందుకు కోపం అవుతుంది? ఆయన తప్ప. నేను చెప్పాను, దేవతలో దేవుళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు కోపం వస్తుంది, అక్కడికి వచ్చినప్పుడు దేవుడు చూడలేదా? దేవుడికి ఎందుకు కోపం వస్తుంది? మీ సృష్టికర్త ఎవరు? మిమ్మల్ని ఆరాధించవలసింది ఎవరు? దేవతలో దేవుడు ఎలాగొచ్చాడని చెప్పాను. దాని తలంపు ఏంటంట? అందరినీ ఏం చెప్పింది? అవతను వీళ్ళు దేవతల వాళ్ళే. అప్పుడు ఏం చేస్తుంది? ఏం చేస్తుందంట? ఇప్పుడు దాని సంగతి ఏంటి? మనుషుల్ని దేవుడు మన వాళ్ళు చెప్తాను, నీకు తెలియని దాన్ని నీకు గమనించాలి. నువ్వు ఈ దేవుడి దగ్గరికి వస్తే, యేసు ప్రభు దగ్గరికి వస్తే కనుక యేసు ప్రభువుకి పూర్తిగా తెలుసుకున్న తర్వాత నువ్వు ప్రార్థన, యేసు ప్రభుని పూర్తిగా తెలుసుకున్న తర్వాత నువ్వు నోరు నరనరాల్లో యేసు 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 అని మోగితే నన్ను నిలువున నరికి మొక్క మొక్కలు చేసి పెట్లో పెట్టి ప్రార్థన చేస్తున్నా యేసే దేవుడు అని చెప్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నేను సంపూర్ణంగా అర్థమవుతుందా?
నేను మిగిలినట్టునే నేను ప్రత్యేకమైన ఏమి కానీ చెప్తాను. ఆయన వైపు మళ్ళకపోతే ఆయన ఏం చేస్తాడంట, ఆయన కత్తికి ఖడ్గానికి నరులు ఇలాగన ఏం చేస్తాడ, చెడుతనంలో పడిపోయినందుకు దేవుడు ఏం చేశాడంట, సంతాపం అందుతున్నాడంట. ఏమవుతున్నాడు చూడండి, నరులు భూమి మీద చేసినందుకు దేవుడు యెహోవా సంతాపం ఉంది హృదయంలో నడిచిపోయాను. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను పురుగులను ఒకేసారి చంపేయాలనుకున్నాడు. లోకాన్నంతా చూసినప్పుడు ఏ ఒక్క నరుడు కూడా తండ్రి సృష్టికర్తను ఆరాధించుకోకుండా, సృష్టికర్తని దేవుడు అనుకోకుండా ఏం చేస్తారంట, సృష్టిని ఆరాధిస్తున్నారు. మీరేమని అనుకోండి, మీరు ఎక్కడని చెప్పుకోండి, చెట్టు దేవుడే, పుట్ట దేవుడే, రాడు దేవుడే, రప్ప దేవుడే, మీరు అల్లరిగా చూస్తూ ఉంటారు రాడని. దానికి వెళ్ళి ఏం చేస్తున్నారు, మిమ్మల్ని చూపించిన వాడు ఒక శక్తివంతుడు, మీద ఊపులుతున్నాడు జీవంగా ఉంది దేవుడు. అర్థమవుతుందా? ఏది లేకుండా మనము కలిగిన లేదు, ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి ఆయన నరుడు ఆయన వైపు చూడకపోవడం వల్ల ఆయనకి ఏమొస్తుందంట, కోపం. ఎప్పుడు ఆయన వైపు మళ్ళకపోవడం వల్ల, ఆయన వైపు తిరగకపోవడం వల్ల ఏమవుతుంది, పాపం. తన కత్తికి పదులు పెట్టాడు, లోకాన్ని అంతా చూసాడు. చూడండి, లోకాన్ని అంతా దేవుడు ఒకసారి చూసాడంట. చూద్దాం 6వ వచనంలో ఏమన్నాడు, 7వ వచనం, అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను, నా నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాలను నుండకుండా తుడిచివేయదు. ఏదైనా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొందినాను అన్నాడంట. దేవుని స్తోత్రంగా. అయితే మనుషులందరూ కూడా ఎవరో దేవుడిని వెతికే వాళ్ళు లేకపోగా ఒకే ఒకటి కనపడ్డాడంట. అందరూ కసాయుడు ఉండవు. ఈ కైసనాల్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దొంగలు కాదు, ఎవరో ఒకరు మంచోడు ఉంది. అర్థమవుతుందా? ఎవరో ఒకరు మంచోడు తప్పకుండా ఉంటారు. ఎవరో ఒకరు ఇన్ని మాటలు చెప్తుంటే అర్థం చేసుకునే వాళ్ళు అందరూ ఉండరు, కానీ కొంతమంది ఉంటారు. అందరికీ అర్థమయ్యే మాటలు, అందరికీ కొంతమందికి అర్థం కావచ్చు, అర్థం కాకపోవచ్చు, కానీ కార్యం చేయవాడు ఆయనే. నేనేమి మాట్లాడేనమ్మా, నేను పుట్టకాలు నాటకాలు చేసేవాడు కాదు, మంత్రాలు చేసేవాడు కాదు. నేను దేవుని వాక్యం ప్రకటిస్తాను, కార్యం చేసేవాడు, హృదయం మార్చేవాడు ఆయనే, ఆయన వైపు మళ్లించేవాడు ఆయన మాత్రమే, నేను మాత్రం కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ఆయన చెప్పడమే అంతవరకే నా డ్యూటీ. తర్వాత నేను మంత్రాలు మాయం చేసి ఏది చేసేవాడిని కాదు. కాబట్టి ఇక్కడ భూమిని అంతటిని తేలిపాటు చూసినప్పుడు ఒకే ఒక ఆయన కాపాడాడంట. ఆయన పేరు ఏం పేరు, నావహు. ఏం పేరంట, నావహు. చూడండి ఇక్కడ 8వ ఉంది, అయితే నావహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ నావహుతో చెప్పాడంట, నావహు నువ్వు ఒక్కడవే నీతిమంతుడిగా కనపడ్డావు. అయితే నీవు వీళ్ళందరికీ కూడా ప్రకటించు, మీ దొంగతనాలు మానేయండి, మీ వ్యభిచారం మానేయండి, మీ తాగుడు మానేయండి, మీ హత్యలు మానేయండి, మీ అబద్ధాలు మానేయండి. యేసయ్య ఏంటడా, ఈ సృష్టికర్త యేసయ్య లేనప్పుడు ఇంకా అర్థమైనా యేసయ్య లేడు. యేసయ్య నమ్మకపోవడానికి కారణం ఏంటి తెలుసా, క్రైస్తవులే. అర్థమైనా, క్రైస్తవులే, పాస్టర్లే. నేను చెప్తున్నా, ఎందుకంటే ఈ పాస్టర్ ఎవరికి అంటే చెప్తున్నాడు, అలా ఖండిస్తారు. అర్థమైనా, నన్ను ఎవడో పిలవకపోయినా యేసయ్య ఒకడుంటే, యేసయ్య ఒకడుంటే చాలు, ఆయన ఉంటే చాలు. ఇక్కడ ఒకే ఒక్కడు కనపడ్డాడంట, ఆయన పేరు నావహు. నువ్వు వీళ్ళందరికీ ఒక్కసారి చెప్పిన దేవుడికి ఎంత ప్రేమ తెలుసా, మహాభయంకరుడే కానీ ఒకసారి చెప్పిన ఆయన అంట 120 సంవత్సరాలు వాళ్ళందరికీ బోధించాడు. మీరు బలి కూర్చుని నచ్చుతారో మనం కూడా చెప్పుకున్నాం కదా, ఎవడు ఒక్కడు కూడా ఇక్కడ కాదు, ఓవయ్యా నువ్వే పెద్ద నీతి మంత్రులు లాగా చెప్తున్నావు, ఎవడో చేర్చుకున్నవాడు కూడా వీళ్ళు శాపం వేస్తున్నాడు, పొత్తి కూర్చోండి బాబు, కుర్చీ అన్న వేస్తున్నాడు. అసలే ఏ ఇంటికి వెళ్ళినా ఎవడో కూడా ఆ నామాన్ని చేర్చుకోవాలంట. ఎంతకాలం చెప్పాడు బతిమలాడు, 120 సంవత్సరాలు బతిమలాడు అంట. అర్థమవుతుందా, ఎంత బతిమాడు? 120 సంవత్సరాలు. సృష్టికర్త ఆయనే, ఆయన ఎంతకి రండి బాబు, ఆయనే మనల్ని పోషించేవాడు, ఆయన ఊపిరి మనలో ఉంది, ఆయనే మనకు జీవాన్ని ఇచ్చాడు.
ఆయన రక్షించేవాడని 120 సంవత్సరాలు ఏకదాటిగా చెబితే ఏంటా తాడిని చుట్టించిన వాడు తాటికలు తాగొద్దన్నాడా అని వారు అంటారు. నిజంగా తాడిని చుట్టిన వాడైతే దేవుడు విత్తనాలు చల్లాడు, కానీ ఆ విత్తనాల్లో సాతాను మరొక విత్తనాలు చల్లాడు. అమ్మ మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మీరు ఒక మొక్కను కొనుక్కొచ్చి అక్కడ పెట్టండి, రోజు నీళ్ళేయండి, లేకపోతే కొన్ని విత్తనాలు తీసుకొచ్చి అక్కడ చల్లండి, మంచి మట్టిలో చల్లండి. మీరు ఈ చల్లి విత్తనాలతో పాటు అక్కడ ఉట్టుగానే విత్తనాలు ఇంకొక చెట్లు కూడా మొలుతాయి. మళ్ళా అలా దేవుడు విత్తనాలు చేశాడు, అక్కడ సాతాను కూడా మరో విత్తనాలు తాగొచ్చా, ఏది తినాలో ఏది తినకూడదో దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఏది నీకు హాని చేస్తుందో మీకు తెలిసి కూడా చెప్తా. కొన్ని విత్తనాలు వేసారు అనుకోండి, ఏంటంటే తోటకూర విత్తనాలు తీసుకొచ్చి అక్కడ వేసారు అనుకోండి, గోంగూర విత్తనాలు తీసుకొచ్చి అక్కడ వేసారు అనుకోండి, నీళ్ళు వేసారు అనుకోండి, ఆ గోంగూర విత్తనాలతో పాటు ఏది ఇంకా మొదలుతేదేవా ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరు జల్లలేదు కదమ్మా, మీరు జల్లలేదు కదా, చూసారా ఎలా వస్తున్నాయి? మనం చదవలేదు. దేవుడు ఒక్కడే కదా, వీళ్ళు అందరూ ఎలాగ వచ్చేసారు? మీకు అర్థమవుతుంది అన్నమాట. మనం ఎవరు ఎందుకు ఈ భారత దేవుడు ఇలాగే పంపించాడు వాళ్ళ దగ్గరికి. అలాగే నువ్వు కాదు పోరా బాబు, నువ్వు ఒక్కడే నీతిమంతుడు అని ఎవడు చేర్చుకున్నవాడు ఏకదాటిగా 120 సంవత్సరాలు. మన వయసు ఎంత? ఎప్పుడు చచ్చిపోతాం ఎవరికి తెలియదు. అసలు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్తామో లేదో ఎవరికి తెలియదు. మీకు అర్థమైందా? మొన్న నేను ఇక్కడికి వచ్చి జ్వరంతో వచ్చి నేను ఇలా మీకు బోధించి వెళ్ళిపోయి ఇంకొక దిక్కెళ్ళాను. ఇలాగే 4-5 ఉంటారు ఇంకొక కూర్చుని దగ్గర మిగిలిన వాళ్ళు పని చేసుకుంటా వచ్చారు పాపం ఎక్కడికి. అలాగే ఇలా ప్రసంగం చేసేసిన తర్వాత నాకు కళ్ళు తిరిగి వాళ్ళకి నేను చెప్పలేదు, కానీ వాళ్ళు నీళ్ళు అట్టుకొచ్చి ఆ నీళ్ళు ఇస్తారు, వాళ్ళు నాకు రెడీ చేసి పెడతారు. వాళ్ళు నీళ్ళు వేడి నీళ్ళు కాస్తారు, నేను వేడి నీళ్ళు తాగుతామంటే వేడి నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలకి నేను పడిపోతున్నట్టు ఏమి లేదు, కానీ దేవుడు నాకు బలం ఇచ్చి అక్కడ నేను తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది గాక. దేవుడి యొక్క సేవ కోసం ఏది పోగొట్టుకున్నా నన్ను నేను కట్టుకుని, నన్ను నడుము కట్టుకుని దేవుని కోసం. ఇలాగే నోవహు అనేటువంటి వ్యక్తి ఆయన దేవుడికి పొందివాడు అంట. ఆయన ఒక్కడంట, ఆయనకి ముగ్గురు కోడళ్ళు, ఆయన భార్య, ఆయన వాళ్ళని కాపాడుకుంటూ 120 సంవత్సరాలు అలాగే చెప్పాడంట. ఎంతమ్మా? 100. మన ఆయుష్ ఎంత అంటాం? 100 ఏళ్ళు ఆయుష్ అంటాం. 100 ఏళ్ళు కాదు, అసలు దేవుడు ఎంత ఇచ్చాడు తెలుసా? ఆయుష్ ఎంత ఆయుష్ ఇచ్చాడు మీకు తెలుసా? 1000 ఏళ్ళు. ఎంత? 1000 ఏళ్ళు. తర్వాత వీళ్ళలాగా వస్తే మీకు ఇంట ఉంటే అర్థమవుతుంది. 1000 ఏళ్ళు ఇచ్చాడు. ఎంత? 1000 ఏళ్ళు ఇచ్చాడు. అందుకనే బైబిల్లో ఒక ఆయన బతికాడు 969 సంవత్సరాలు బతికాడు మెతీసేల అనే వ్యక్తి. దేవుని స్తోత్రం కలుగును గాక. మనకు తగ్గిపోయింది వయసు మన పాపాన్ని బట్టి. ఎంత? 60 లేక 70. ఈ క్షణమే మరు క్షణమో తెలియదు మన మరణం. మీకు అర్థమవుతుందా? అలాగ వచ్చేస్తుంది మన పాపాన్ని బట్టి. పాపం వల్ల వచ్చినా మరణం వస్తుంది. మన పాపాన్ని బట్టి మనకు మరణం దగ్గర అయిపోయింది. అది ఏ వయసు అక్కర్వద్దు, అది చిన్నపిల్ల అయినా అవ్వచ్చు, పెద్ద పిల్ల అయినా అవ్వచ్చు, మధ్య వయసు ఏదైనా. ఈ మధ్యలో బాగా వార్తలు తెలుసా? నిన్నే జిమ్ చేసి వచ్చాడండి. జిమ్ చేస్తున్నాడు, జిమ్ చేసి వచ్చి అంటే నేను వార్త ఏంటంటే అక్కడ బయట ఇక్కడ నొప్పి వస్తున్నాడంట, బయటకి అడుగుతున్నాడు అంతే చచ్చిపోయాడు. హార్ట్ అటాక్. ఇప్పుడు ఎవరు చాలా మంది హార్ట్ అటాక్ చచ్చిపోతున్నారు. ఇప్పుడు ఇదే వార్త. ఇప్పుడు బాగా కలవరమైంది తెలుసా? ఇదే మళ్ళీ కరోనా వైరస్ స్టార్ట్ అయింది. అర్థమైందా? అక్కడక్కడ కరోనా వైరస్ అర్థమైందా? పరిస్థితి చాలా అల్లగలగా చెప్పి 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 అది ఇప్పుడు చూడండి. ఏమని చెప్పన్నాడు? నేను మాట వినకపోతే దీన్ని అంతటిని కూడా నీటితో నింపి పక్షుల్ని, మనుషుల్ని, జంతువుల్ని అందరినీ కూడా సర్వనాశనం చేస్తా అంటే నాశనం అయితే అవునరా బాబు. ఏమన్నారు? ఇప్పుడు కూడా యేసయ్య వస్తున్నాడు అమ్మా, నమ్ముకోండి అమ్మా, ఆయన ప్రాణం పెట్టేశాడు, ఆయన రక్తంతో మీరు కడుక్కోండి, ఆయన వస్తాడని నమ్మండి అమ్మ అంటే మేము పోతే పోతాం రక్షించబడు అన్నట్టుగానే చూస్తాం. ఆ దినాల్లో, నోవహు దినాల్లో ఏం జరుగుతుందో ఇప్పుడు కూడా అదే ఉంది. అప్పుడు ఏం చేశారంట? ఏం చేశారు? ఇల్లు కట్టుకునుసు, పెళ్లిళ్ళు చేసుకునుసు, తినుసు, త్రాగుసు. ఏం చేశారమ్మా? ఇల్లు. ఇప్పుడు ఇల్లు ఎక్కడ కూడా దగ్గర కదా, పుల్లు ఎక్కడ కూడా దగ్గర పుల్లు, ఇల్లు, పెళ్లిళ్ళు, ఇంకా ఏంటి ఇల్లు కట్టుకుంటూ పెళ్లి చేసుకుంటూ త్రాగుడు. నేను కాకమన్నా కానుకుండా ప్రాంతానికి వెళ్ళినా అక్కడ ఒక ఆయన అన్నాడు, నా బండి వచ్చి అన్నాడు, పాస్టర్ గారు ఇక్కడే గుడి ఉంది, కలుగొంపండి ఉంది.
ఈ పక్కనే పెట్టాను, బస్తి వాళ్ళ పెట్టారు, బస్తి వాళ్ళ తాగేది ఇదేంటి? అది అంతేనా ఇక్కడ? అది అంతే మనసులో మాట. అవునా కదా? అలాగే ఉంటుందా? పరిశుద్ధత లేదు. అర్థమైనా? అది ఏంటనేది వివరించే వాళ్ళు అక్కడే పూజ చేశారు, అక్కడే విసరించి, అక్కడే కొట్టుకుని. అది బాగుందా మనకంటికి? చూసినప్పుడు బాగుంది, కానీ అది మనకి చెప్తేనే కానీ ఎవడో చెప్తే కానీ అర్థం కాదు. అది మంచిది కాదు అని చెప్పినప్పుడే ఓ నిజమా వాళ్ళు అది కూడా అర్థం చేసుకోలేదు. వాళ్ళు అది కూడా అర్థము చేసుకోకపోదుగా భూలోకంలోకి చెప్పాడు. అయితే వాళ్ళు అర్థం చేసుకోకపోతే చేసుకోపోయారు. ఇన్నవాడే వస్తాడు. నావహో నువ్వు అక్కడికి ఒక పని చేయి, నువ్వు ఒక వాడను తయారు చేసుకో. ఇంత వెడల్పు పెట్టు, ఇంత పొడుగు పెట్టు, ఇంత హైట్ పెట్టు. అమ్మా ఇంత హైట్ పెట్టంటే నిజంగానే ఆయన దేవుడు ఏది చెప్తున్నాడో అదే చేశాడు. చూడండి, నావహో దేవుడు చెప్పినట్లు చేసెను అని ఉంటా. చూడండి, దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందువాడాయను. నోవహు వంశావళి కాదు, దేవుడు చెప్పినట్లు చేస్తున్నది. ఈ మాట చూద్దాం. ఇక్కడ ఎక్కడ ఉందంటే 6వ అధ్యాయము 22వ వచనం. నోవహు 22వ వచనం, 6వ అధ్యాయం 22వ ఆఖరి వచనం. యెహోవా అట్లు చేసెను. దేవుడు ఏంటంటే యెహోవా కాదు, నోవహు అట్లు చేసిందంటే ఏంటంటే బొబ్బట్లు, మినపట్లు, పెసరట్లు అనుకోకండి. అమ్మ అలాగే అనుకున్నాడంట. ఒక ఆయన ఇలా ప్రసం చేయాలంటే మీకు కూడా అర్థమైపోతే ఫాస్ట్ గా ఏం చెప్పాడంటే అట్లు చేద్దామని చెప్పాడంట. ఆవిడ ఏం చెప్పాడంట? అట్లు చేయడంటే ఏమట్లు అని అడిగాడంట ఆయన. మాట ఒక మాట ఇలా గొడవ చేస్తే అదే పడుతుంది. ఏం చెప్పాడంటే ఆ మాట అట్లు చేశాడని అంత అనుకో. ఏం చెప్పాడు రసంగా అనుకోండి. అక్కడికి వెళ్ళారు కదా మీరు, అది ఆయన ఎవరన్నా అడిగారు అనుకోండి, పక్కడికి అట్లు అన్నాడు అనుకోండి. ఏమట్లు? అట్లు కాదు, దేవుడు చెప్పినట్లు దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరు? ఒకే ఒక్కడైనా ఎవరంట? ఆయన దేవుని కృప పొంది వాడాడంట. దేవుని కృప వల్ల ఆయన పాపం ఆ ప్రపంచంలో ఉన్న పాపలతో చేరకోకుండా ప్రత్యేకించబడ్డాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఒక్కడు కూడా దాని ఆయుసంతా జీవితం అంతా కూడా ప్రకటించాడు. ఎవరు కూడా మాట వినకపోగా దేవుడు చెప్పినట్లు ఏం చేస్తున్నాడు? అలా ప్రకటిస్తూ నువ్వు ఒక వాడం తయారు చేసి ఇలాంటి వాడం తయారు చేసాడంట. చేసిన తర్వాత అప్పుడు ఏంటంటే భూమి మీద ఉన్నటువంటి జంతువులన్నిటినీ రెండేసి నువ్వు లోపలికి వెళ్ళమంట. ఆయన పిలుస్తుంటే ఆ జంతువులన్నీ ఈ మనసుని వినలేదు మాట. మీకు అర్థమైందా? జంతువులు దేవుడి మాట విన్నాయండి. ఆ దేవుడి యొక్క మనిషిగా ఉన్నటువంటి నోవహు దేవుడి మాట విన్నారు. మీరు ముందు దేవుడి మాట విన్నప్పుడు మీ పిల్లలు మాట వింటారు. ముందు మీరు దేవుడి మాట విన్నప్పుడు మీ ఆయన్ని మాట వింటాడు. అర్థమవుతుందా? మనం చేయవలసింది చేయకోకుండా వీడు చచ్చినోడు నా డబ్బులన్నీ ఖర్చు చేసి తాగేస్తాడని తిట్టగలను. నీకు అర్థమవుతుందా? ముందు వినే మనము దాన్ని ఆశ్రయించాలి. అమ్మ అర్థమవుతుందా? అది చేయకోకుండా పని జరగదు. అది చేయకోకుండా జరగదు. ఇక్కడ నోవహు విన్నాడో, నోవహు కొడుకులు కూడా విన్నారు. నోవహు విన్నాడో, నోవహు భార్య కూడా నోవహు తిన్నారు. అర్థమవుతుందా? మీరు దేవుడి మాట వినకపోతే మీ పిల్లలు మీ మాట వినరు. మీ ఆయన మీ మాట వింటాం, మీ ఆయన మీ దేవుడి మాట వింటే మీరు ఆయన మాట వింటారు. అసలైంది ఇక్కడ ఉంది తాళం. అర్థమవుతుందా? అర్థమవుతుందమ్మా? కాబట్టి ఇక్కడ ఇది చెప్పి చేస్తే ఆ వాడను తయారు చేశాడు. ఇప్పుడు ఆ వాడలోకి ఎందుకు పిలుతున్నాడు? జంతువులు పిలుతుంటే ఆ జంతువులన్నీ ఒకటొకటిగా లైన్కి వచ్చాయి. జంతువులు మాట వింటాయి. రోజు కుక్క ముద్ద ఏదంటే డాయి ఏమంటారు? దాది ఇట్రా అని మనకు ఏం చేద్దాం వస్తుందా? విశ్వాసము కలిగింది అంట. అవన్నీ పుల్లు, సింహాలు, ఇంకేంటి మేకలు, గొర్రెలు సమస్తము కూడా ఆ వాడలోకి పిలుస్తుంటే అవన్నీ జతలుగా వస్తూ ఉన్నాయండి. దేవుని స్తోత్రం కలిగింది గాక. అర్థమవుతుందా? జతలుగా అన్ని వస్తుంటే అన్నిటికీ మేత ఎక్కడ అవుతుంది? అన్నిటికీ నానా విధములైనటువంటి ఆహారమును దాంట్లో పెట్టాడంట. ఆఖరుగా అర్ధాలుగా తయారు చేసి తన ముగ్గురు కొడుకుని పిలిచాడంట. ముగ్గురు కొడుకులు వచ్చారు. ముగ్గురు కోడలు పిలిచాడు. ముగ్గురు కోడలు వచ్చి తన భార్యను కూడా తీసుకున్నాడు. ఇప్పుడు ఇది ఎలా ఉంది? దీనికి ఎన్ని కిటికీలు ఉన్నాయి? ఒక పదే ఉంది బాగా చెప్పడానికి. ఏంటన్నా? ఒక డోరు, ఒక కిటికీ. మీకు అర్థమైందా? ఆ నోవహుకి కూడా ఒక డోరు, ఒక కిటికీ ఉందండి. డోర్ వేసేసాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు నోవహు ఏం చేస్తాడంటే కిటికీ తెరిచి ఉంచాడంట. ఏం చేయడంట? కిటికీ
లభించాడు. ఏమన్నాడు? నావోహో చిత్తం. కిటికీ అర్జెంట్గా మూసేది. కిటికీ అర్జెంట్గా మూసేది. ఏమో ఇప్పుడు చూడండి నిజంగా చెప్పాడు. కిటికీ తలుపులు అర్జెంటుగా మూసే అని చెప్పినప్పుడు కిటికీ ఎందుకో తెలుసా? చూడండి, కిటికీ తలుపులు మూసే అని చెప్తే కిటికీ తలుపులు ఇప్పుడు అన్న దేవుడు రాత్రి వచ్చింది కదా వర్షం, ఇంత అంత వర్షం వస్తేనే అంత బండి కొట్టుకుపోతున్నాయంట. ఆకాశ తూములు నింపేసాడంట. అర్థమైందా? ఎంత ఉన్నాయి ఆ తూములు ఎందుకు ఏర్పాటు చేస్తారు? డ్రైనేజ్ నీళ్ళు పోతాకి, పంట కాలాలకి ఎన్ని పెద్ద పెద్ద చేస్తారు కదా, అలాంటి పైన ఇప్పేశాడు. 40 రాత్రులు 40 పగళ్ళు ఏకదాటిగా ప్రచండ వర్షం వచ్చిందట భూమి మీదకి. ఏం కోపం ఇది? దేవుని ప్రచండ కోపము, ప్రచండ వర్షం. అర్థమవుతుందా? చెప్తాను, చదువుతుంది. ప్రచండ కోపము. ఏ కోపం అది? వినకపోగా తన ఖడ్గమునకు దేవుడు పదును పెడుతూ ఉన్నాడంట. తన విందును ఇప్పుడు ఏం చేయడు? అది కట్టంటే చూడండి, ప్రచండ కోపంతో ఏం చేశాడు దేవుడు? ఏం చేయడు? సృష్టి ఆయన మాట ఉంటాడు. వర్షం కురవమంటే గుర్తుంది. ఒక ఆయన ప్రార్థన చేశాడు, 300 సంవత్సరాలు వర్షం లేదు అక్కడ. అర్థమవుతుందా? సృష్టికర్త ఏం చెప్తే సృష్టి అలా నడుస్తుంది. మీరు ఎందుకు జోగించండి, ఎందుకు పూజించేయండి. ఎవరు మాట వినాలో ఎవరి మాట వినకూడదో మీరు సృష్టికర్తను వదిలేసి సృష్టమును పూజించండి. అందుకే నేను చెప్తున్నాను, మీకు ఏదైనా తెలిస్తేనే దాని వెనకాల ఏంటి చరిత్ర, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాగొచ్చింది అని నేను పోలేమన్నాడో. మేము తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాము, మీరు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారయ్యా. మా మాట వినంటే పౌరుని సేవలు తీసుకెళ్లి జైల్లో పడండి. అర్థమవుతుందా? ఇక్కడ నోవహు చెప్తే నోవహు మాట, నోవహుకి ఎన్ని నిందలు వచ్చింటాయంటారు? ఆ వాసం అయితే చూడలేదు. త్వరనైనా నీ మాట ఎవడంటాడు? మొక్కను వద్దాడున్నావు, తాగొద్దాడున్నావు, ఏం చేద్దాడున్నావు, నువ్వు తినవు, ఇది తినడం తిన్నాడు, వీడు ఇల్లు కట్టుకోవడం మనం కట్టుకున్నాడు. అలాగంటారు. అట్ల వైపు చూడలేదు. అటువైపు ఆయన ఏమాత్రము కూడా ఎవరి వైపు చూశాడు? సృష్టికర్త వైపే చూశాడు. ఆయన చెవులు ఆయన మాట ఏందాడు? ఈ మాటలో ఆయన చెప్పమన్నది ఒకటే చెప్పాడు. నేను కూడా అదే చెప్తున్నా. ఆయన చెప్పమన్నది ఇవన్నీ కూడా నాకు ఆయన ఏం చెప్పమన్నాడో అదే చెప్తాను. నావు కూడా అదే చెప్పాడు. నీ పగేంటి అదే చెప్పాడు. వీళ్ళ వైపు చూస్తే ఏమన్నాడు? నేను అక్కడికే ఈ బాధ ఎందుకండి, వీళ్ళు అందరి మాటలు ఎందుకు పడాలి, వాళ్ళతో పాటు మనం కూడా వీళ్ళని తాగితే అయిపోతుంది కదా అని అనుకోలేదు. ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడికి ఎవరు అనుకోండి, ఎందుకు బాబు గొడవలో, ఎందుకు మేము ఎందుకు వచ్చిన బాధ, మేము ఎక్కడ మా దేవుడు మా ఏది చేసుకుంటాం అని అంటారు మీరు. నోవహు ఒక్కడే ఆడ గుంపులో కలిసిపోయి ప్రత్యేకంగా ఉన్నాడు. ఏ సృష్టికర్తనైతే ఆయన తెలుసుకున్నాడు, ఏ సృష్టికర్త అయితే మాట్లాడుతున్నాడు. ఎవరో 10 మంది చెప్తారు, 10 మంది మాటలు మనం కళ్ళారా చూసి శివుడారాయిని సృష్టి ఇదే అని గ్రహించి సూర్యుడు చేస్తున్న వాడిని, చంద్రుడు చేస్తున్న వాడిని వదిలిపెట్టి నిన్ను సృష్టిస్తున్న వాడిని, నీలో ఊపిరున్న వాడిని వదిలేసి ఎవరో దేవుడు అంటే దాన్ని పెట్టదా? ఇప్పుడు అలాగే చేస్తున్నారు. మా తాత చేశాడండి. నేను ఎంతో మంది అడుగుతారు. నేను విషయం చెప్తున్నా, 2012, 13 సంవత్సరాలు ఏం చేసి నాకు కొత్త, నేను 2007లో కొత్త బండి కొనుక్కున్నాను. ఇప్పుడున్న బండి కొత్త బండి, షోరూమ్ బండి తీసుకొచ్చి నేను ఏం చేయాలంటే దాన్ని స్వార్థ కోసం ఉపయోగించాలని ఊరు తీసుకుపోయి ఎవరన్నా కనబడితే వాళ్ళు చాలా మంది లిఫ్ట్ అడిగేవారు, లేకపోతే ఆ బండిని లేకపోతే వాళ్ళని ఎక్కించుకుని తీసుకెళ్ళి వాళ్ళకి తప్పకుండా బలవంతంగానే సరే ఇంకో ఇది మీ సృష్టికర్త, మీ అమ్మ నాన్నకి చెప్పు, నా బండి ఎక్కినవాడిని వదిలిపెట్టుకున్నవాడుగా ఇక్కడ ఖచ్చితంగా వాడికి అయ్యా అది సృష్టిస్తున్న వాడు బాబు, ఇంకో ఈయన్ని ఆరాధించాలి, తెలియదు కానీ 2 మాటలు చెప్తే కానీ వదిలిపెట్టుకోండి. చాలా సుమారు చెప్తున్నా బండి మీద దేవస్తోత్రం కలుగుతుంది కాక అర్థమవుతుందా? ఇప్పుడు నా బండి ఎవరిని ఎక్కించుకోను, ఎందుకంటే మొన్న చెప్పాడు కదా, ఎవరన్నా ఎక్కించుకుంటే కరోనా వచ్చేదని లిఫ్ట్ అడిగిన ఎక్కించుకుంటే ప్రమాదం. అర్థమవుతుందా? నిజం చెప్తున్నాను. అర్థమవుతుందా? ఎక్కించుకుంటే ఇంకో ప్రమాదం, చాలా ప్రమాదాలు ఉన్నాయి ఎక్కించుకుంటే. అర్థమవుతుందా? కాబట్టి మనో పాత్ర గారిని ఆ బండి ఎక్కించుకుంటేనే ఏంటంటే ఆయన దాంట్లో ఎంత మంచి గొలుసుంటే ఇక్కడ ఏంటంటే చంద్రకి ఏంటంటే సుభోష్ చంద్ర నగర్ అని ఇక్కడ ఉన్నాను. ఎక్కడ ఆ మియాపూర్కి వెళ్తున్నాం, లోపలికి వెళ్తాం.
అక్కడ కొత్త రోడ్ వేశారు. అక్కడ ఇద్దరు దొంగలు ఏం చేశారంటే ఆయన పట్టుకుని ఇది లాగేసుకున్నారు. ఏంటది ఆ చైన్ లాగేసుకున్నారు. చాలా కష్టపడ్డారు, బలమైన వాడే, కానీ కింద పడేసి ఒక పీక్ మీద కాదేసి ఒక రాడు, ఇలాంటి రాళ్ళు అది ఆ రాళ్ళు ఎత్తారు అంటే ఇంకా ఆయన ముందే హెడ్ పట్టు ఆ కొలు తెంపుకుని వాళ్ళు పాడిపోయారు. అర్థమైందా? అది ఎవరైనా ఎక్కించుకోవడం లేదు. ఇప్పుడు బండి ఎక్కించుకోవడం నేను ఎవరు బాగా తెలుసున్న వాళ్ళు ఎక్కించుకున్నా. నేను బాగా తెలుసున్న దేవుడికే నమస్కారం చేస్తాను. నేను ఎవరికి నమస్కారం చేయను. మీరు ఏమని అనుకోండి, నాకు గర్వం ఏంటంటే నా దేవుడికి తప్ప, నా దేవుడిని ఎరిగినోడికి తప్ప ఎవరికి తెలియనోడికి నేను చేస్తాను. మీకు తెలిస్తే మీకు వందనాలు చెప్తున్నాను. అదేనా? నేను తెలిస్తే మీకు వందనాలు చెప్తాను. తెలియని దానికి నాకు నా దేవుడు ఉన్నాడు అనేటువంటి ఆయన ఉన్నాడని. ఇప్పుడు నావు దగ్గరికి వచ్చిందా అందరూ వచ్చేసి ఆకాశంతో నింపేశాడు. ఇప్పుడే భూమి మీద ఉన్న సర్వ ప్రజానికమంతా కూడా ఏదైనా పక్షులు, పిట్టలు, సమస్త పశువులు కూడా సర్వనాశనం అయిపోయినాయి. వాడలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకు వాడ తలపే అది ఎందుకు మూసేయమన్నాడు? కిటికీ ఎందుకు మూసేయమన్నాడు? అమ్మ అర్థమవుతుందా? ఇందా చెప్పాను కదా, మహాభయంగా కిటికీ ఎందుకు మూసేయమన్నాడు? ఎవడైనా ఒక మాట విన్నాడా? ఎవడన్నా వచ్చి నా హోసిందానా అన్నాడు అనుకోండి, ఏం చేస్తారు? కుండు గడిపోతుంది. ఇక్కడికి వచ్చి అమ్మ కొన్ని మంచిది తీసమ్మా, ఎంత ఇప్పుడు గట్టిగా తిప్పాడు వచ్చి మంచిది అమ్మ మీకు కాలు పట్టుకున్నాడు అనుకోండి, ఏం చేస్తారు అనుకోండి? అలాగే అయిపోతాడేమో అని చెప్పి కిటికీ తలుపు కూడా మూసేయమన్నాడు. అంతే. దేవుని స్తోత్రం కలుగుగాక. ఎవడొస్తాడో చిన్న పిల్లడు వస్తాడో, నేను కూడా వస్తున్నాను అన్నాడు అనుకో. అర్థమైందా? అర్థమవుతున్నాయా? కొంచెం కొంచెం అర్థమవుతుంది. దేవుని శుభ్రంగా అర్థమయ్యేటట్టు చేయను కాక దేవుడిని ఎవడన్నా వచ్చి అంటాడేమని కిటికీ కూడా పూజిస్తాడు. సర్వ నాశనం, ప్రజానికం అంతా చచ్చిపోయింది. చెట్లు పుట్టలన్నీ చచ్చిపోయినాయి. ఎన్ని రోజులు కూర్చుందమ్మా వర్షం? ఎంతకాలం కూర్చున్నారు? 40 రాత్రులు మొత్తం అంతా మునిగిపోయింది. ఇప్పుడు ఇవన్నీ ఏం రాళ్ళు తీసుకుని కోరిలేయి, ఇవి రాళ్ళు తీసుకుని కోరి. హైదరాబాద్ ఏముంటాయి? రాళ్ళు. మరి ఇంకా ఊళ్ళోకి వెళ్తే ఏముంటుంది? మట్టి ఉంటుంది. ఒక దిక్కు ఎర్ర మట్టి ఉంటుంది, ఒక దిక్కు ఇసుక ఉంటుంది. ఇవన్నీ ఎక్కడ వరద వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆ వరదాటికి ఇవన్నీ అప్పుడప్పుడు అదే వార్తలు ఏమంటా ఉంటాం లంకి బిందులు దొరికినాయి అంట. ఎందుకు బాగుతవుతుంది? ఇల్లు కడుతుంటే కింద బంక్ ఎక్కడ ఆడ సంపాదించుకున్న బంగారం వాళ్ళందరూ కప్పడిపోయినటువంటి సవాలు అవన్నీ బయటకు వస్తున్నాయి. అర్థమవుతుంది మీకు? పురాణాలు ఉన్నటువంటి బైబిల్ రాయబడినటువంటి సత్యాలు ఎవరు పెడతాడు? భూమిలో దాచి పెడతాడు. వాళ్ళు సంపాదించుకున్నప్పుడు వాళ్ళందరూ చచ్చిపోగా భూమిలో కప్పుబడిపోయా, వరద కొట్టిపోయి అందులో ఆ వాడ అలాగ తేలుతూ ఎక్కడికి వెళ్ళిందంట? హరారాతి కొండ మీద ఆగిపోయిందంట. 40 రాత్రులు 40 పగలు వచ్చినటువంటి వర్షము 153 దినాల దాకా నీళ్ళు తగ్గలేదంట. ఎక్కడికి? 153 దినాలంటే ఎందుకు బాగా లెక్కలు 153 దినాలు 5 మూడు 5 నెలల వరకు 30 రోజులుగా 5 నెలల వరకు వర్షపు నీరు తగ్గకపోగా అలా వాడలోనే ఉన్నారంట. ఇది రక్షణ వాడ. ఇదేం వాడండి? రక్షణ వాడ. ఈ వాడలోకి రమ్మంటే ఎవరో రాలేదు ఆ రోజు. ఈ రోజు కూడా యేసు ప్రభు దగ్గర రండమ్మా, యేసుని అత్తుకోండి అమ్మా, ఎవరమ్మా యేసుని అమ్ముకోండి చేయొద్దంటే ఈ చేతులు ఇంకా కింద కెట్టేసుకున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు రాకపోయిన వాళ్ళకి పరిస్థితి ఏంటో తెలుసా మీకు? మళ్ళీ యేసయ్య ఇక్కడికి వస్తున్నాడు. మళ్ళీ ప్రాణం పెట్టడానికి, మేకులు కొట్టించుకోవడానికి రావట్లే. నోవహు దినాల్లో ఎలాగైతే ఉందో ఇప్పుడు మనం అందరం ఎవరు? నోవహు ద్వారా పుట్టినటువంటి వాళ్ళం అన్నమాట. అర్థమైనా? తర్వాత ఆయన ద్వారా చాలా మంది పుట్టారు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు పుట్టారు. వాళ్ళ ద్వారా మనంతా మళ్ళీ ప్రపంచంలో ప్రజలు విస్తరించారు. ఇప్పుడు భూమి మీద ఎలా ఉందంటే ఆ నోవహు దినాల్లో సూత్రాలు ఇల్లు కట్టుకుంటూ పెళ్లి చేసుకుంటూ పాపం ఎలాగ చేశారు, ఇప్పుడు ప్రస్తుతం కూడా ఈ దినాల్లో అలాగనే ఉంది. రాత్రి వచ్చిన వర్షం చూస్తే మీకు ఏమనిపించింది? ఎంత రాళ్ళు మీరు తీసేది పట్టుకున్నారు? కొంచెం వర్షానికి ఏమైంది? గుండెలు గడగడ కూడా కొట్టుకున్నాయి. ఇప్పుడు ప్రజలు గుండెలు ఏం కొట్టుకున్నాయి? డబ్బు అన్నాయా? డబ్బు అంటలేదు, డబ్బు అన్నాయి. డబ్బే డబ్బు కొట్టుకోవట్లే. డబ్బు అంటే అన్న ఆగిపోతుంది. అది
మీకు అర్థమవుతుందా? డబ్బు సంపాదించుకోవడం కష్టమైంది. డబ్బు డబ్బు అంటే ఈ డబ్బు కదా బాగుంది అన్న దానికి పుష్ట పెట్టేస్తాడు దేవుడు. అర్థమవుతుందా మీకు? డబ్బు డబ్బు ఎక్కడ డబ్బు? డబ్బు నీ ప్రాణాన్ని కాపాడలే. ఎంత డబ్బు ఎంత ఏమి కాపాడలేదు. కాపాడగలిగిన వాడు ఒక్కడే. నీ కాలగదులు ఆయన వస్తువులో ఉన్నాయంట. ఎవరి వస్తువులు? దేవుని వస్తువులో ఉన్నాయి. నేను చెప్తున్నా, నోవహు దినాల్లో వచ్చినటువంటి ఉగ్రతే రాబోతుంది. దానికి సూచన ఏంటంటే నా రాకడికి ఏమన్నాడు? అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ తెగుళ్ళు, అక్కడక్కడ యుద్ధాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడతారు. ఇది జరిగిపోతుంది. ఏ ఇంట్లో కూడా కొట్లాటలు లేకుండా ఎవరున్నారు? ఏ ఫ్యామిలీ సార్ ఏసై దగ్గరికి వచ్చినందుకు మీకు బాగుపడిపోతుందని చెప్తారు పాస్టర్లు. ఏసై దగ్గరికి వచ్చినా ఉంటాయి, కానీ ఒకటి తెలుసా? ఏసయ్య నిన్ను శాంతింపజేయగలవాడు, నీకు సమాధానం ఇచ్చేవాడు. అవన్నీ ఉంటాయి మన చుట్టూను. ఏసై దగ్గరలో దీన్ని దీవిస్తాడంటాడు అబద్ధ పాస్టర్ అని చెప్తున్నా. ఈయన దీవించేస్తాడు, అప్పు తీరుతాడు. ఓకే తీరుతాడు, అన్నీ ఉంటాయి. ఈ శ్రమలు సహించి ఆయన వెంబడించేవాడిని సంపూర్ణ శాంతి స్థాయి తీసుకెళ్తాడు. ఆయన వస్తున్నాడు ఇప్పుడు. ఆయన మళ్ళీ చిరివేయించుకుంటా రావట్లే. ఆయన బలం అవ్వకపోతే మనకు పాప క్షమాపణ లేదు. అర్థమైనా? ఆయన బలైపోతాక వచ్చాడు. నీకు మన పాపాల నిమిత్తము మనిషి బలైపోవాలి. ఏ మనిషి బలైపోతే పాపం పోతుంది? పాపం లేని వాడు బలైపోవాలి. పాపం లేని వాడు ఎవడన్నా ఉన్నాడా? ఒక్కడు కూడా. అందరూ ఎలాగా అమ్మ నాన్నలతో పుట్టినటువంటి వాడు ఎవడో కూడా. అందుకని ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధంగా ఈ భూమి మీదకి వచ్చి పాపం లేని వాడిగా పరిశుద్ధమైన రక్తాన్ని మన కోసం ఒలికించాడు. Mama,